హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో గుంటూరు దగ్గరలో ఉన్న వరసిద్ధి వినాయకుడి టెంపుల్ చూసాం కదండి. ఈ వీడియోలో విజయవాడలో ఉన్న విజయకిలాద్రి టెంపుల్ చూద్దాం పదండి. చూసారు కదండి మా రాముడు సీత గేమ్ అన్నది. లాస్ట్ టైం చెప్పాను కదా, టైంపాస్కి రాముడు సీత గేమ్ ఆడుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడైతే మనం దిగాల్సిన టైం వచ్చేసింది. విజయకిలాద్రి దివ్యక్షేత్రం అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే టోటల్గా 9 క్షేత్రాలు ఉన్నాయండి. ఇంకా అయితే కడుతున్నారు. అది కూడా చూడండి, మా అత్తయ్య గారు వాళ్ళ మదర్ని తీసుకెళ్తున్నారు అండి. ఫ్రెండ్స్, ఇకైతే మనము అన్ని ఆలయాల దర్శనం అయితే చేసుకుందాము. ముందుగా అయితే ఆళ్వార్ల సన్నిధి. విశ్వక్షేణుల వారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. వైష్ణవాలయాల్లో అందరూ విశ్వక్షేణుల వారిని పూజిస్తారు. మన వినాయకుడిని ఎలా అయితే పూజిస్తామో ఇక్కడ మొత్తం 18 మంది ఆళ్వార్లు ఉంటారు. నెక్స్ట్ అయితే మనం భూ వరాహస్వామి టెంపుల్ అండి. అందరూ దర్శనం చేసుకోండి. ఇక వరుసగా అందరి పెరుమాళ్ళని చూసేద్దాం పదండి. అందరికీ తెలుసో లేదో, ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం. అలాగే ఈ విజయకీలాద్రి అంటే ఇక్కడ అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం. టెంపుల్స్ అన్నీ మనకి చిన్నజీయర్ స్వామివారు ఆధ్వర్యంలో మళ్ళీ పునరుద్ధరించబడినవండి. ఈసారి మీరు ఎవరైనా విజయవాడ వస్తే ఇక్కడ విజయకీలాద్రి క్షేత్రాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా దర్శించుకోండి. మనకి సుదర్శన నరసింహ పెరుమాళ్ళండి. ఈ విగ్రహానికి ఒక విశిష్టత ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే నరసింహ స్వామివారు కనిపిస్తారు, ముందులో చూస్తే సుదర్శన స్వామివారు కనిపిస్తారు. అందుకే పేరు కూడా సుదర్శన నరసింహ పెరుమాళ్. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ ఒకసారి చూపిస్తాను రండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మిర్రర్లో కూడా అక్కడ నరసింహస్వామి కనిపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అష్టలక్ష్మి దేవాలయం అండి. లోపల మనకి ఫొటోస్ ఎలో చేయలేదు, బట్ బయట అయితే వ్యూ తీసాము. ఈ వ్యూ చూడండి, విజయవాడ మొత్తం కనిపిస్తూ ఉంది. సరౌండింగ్ సిటీ మొత్తం, కృష్ణా నది, బ్రిడ్జ్, ట్రైన్ కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయిందండి. మనం ఇంకా రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అంటే ఇంటికి కాదుండే, ఇంకో టెంపుల్కి. వాహనాలన్నింటినీ శుభ్రపరుస్తున్నారు. ఎందుకంటే ఈ మంత్ ఫిబ్రవరి 8 నుంచి అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదిగోండి మా బావగారు వాళ్ళ పాప ఎత్తుకోమని గొడవ చేస్తుంది. ఇక చూస్తే మా హస్బెండ్ కూడా మా పాపను ఎత్తుకోమని గొడవ. ఇద్దరు సరిపోయారు. అయితే కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మన కోసమే వెయిటింగ్, మనమే లాస్ట్. ఇంకా మా పెద్దబాబు గారు అయితే ఇంకా ప్లాన్ చేశారు నెక్స్ట్ టెంపుల్ ఏంటా అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మనము టీటీడీ వాళ్ళు నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది వెంకటాయపాలెంలో ఉంది. టెంపుల్ అయితే మొత్తం వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో చూసినట్టే ఉంది నాకైతే. లోపలంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. విమాన వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. మేమైతే ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే మాకు నెక్స్ట్ మళ్ళీ పెనుమాక టెంపుల్ కూడా ఉంది. మాకు ఎక్కువ టెంపుల్స్ కవర్ చేయాలని మేము ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాము. లోపల స్వామివారిని కూడా చాలాసేపు దర్శనం చేసుకోవడానికి మనకి వీలుంటుంది. మేమైతే చాలాసేపు స్వామివారిని అలా దర్శించుకున్నాము. అయితే తిరుపతి లడ్డు ప్రసాద్ అమ్ముతున్నారండి. అవి తిరుపతి నుంచే వస్తాయి అంట. ఇంకొన్ని టెంపుల్స్ దర్శనం అయితే చేసుకున్నాము. అవి నెక్స్ట్ పార్ట్లో త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.